పెదగొంది యువత అందరికీ, గ్రామస్తులకు, మరి ఇక్కడ ఉన్న పెద్దలకు, చిన్నలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దగొంది గ్రామంలో నాకు ఎంతోగా ఆహ్వానం పలికి, నాకు ఇంత చక్కటగా ఘన స్వాగతం పలికి పెద్దగొంది గ్రామస్తులు అందరూ కూడా నన్ను ఇంత చక్కటి ఆలోచనతో వీళ్ళు అందరు ఊరు వాళ్ళందరూ కూడా ఇదే నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీకు అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేది మీరందరికీ కూడా తెలుసు. ఈ సైకో ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన చేస్తుంది అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో జనసేన పార్టీ ముందుకొస్తే మన పిల్లల భవిష్యత్తు కావచ్చు, మన భవిష్యత్తు కావచ్చు, మనమందరూ కూడా అభివృద్ధికి వెళ్ళడానికి, ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్ని విధంగా మనకు బాగా మంచి జరుగుద్ది. కాబట్టి మీరు ఆలోచించే అవసరం ఉంది. ఈరోజు మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం చూసుకోవాలి. ఈరోజు చూస్తున్నారు, మనకున్న చట్టాన్ని, మనకున్న ఆదివాసీ చట్టాన్ని కూడా కాలి రాసిన ఈ సైకో ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించే అవసరం ఉంది. యువకులు అందరూ కూడా ఆలోచించే అవసరం ఉంది. ఈరోజు ఏదైనా కూడా మనము మనమందరూ కూడా ఆలోచించే అవసరం ఉంది. ఇలాంటి ప్రభుత్వం కానీ మళ్ళీ వస్తే మనకి తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి అవుద్ది. కాబట్టి మనం అందరూ కూడా ఆలోచించి గ్లాస్ గుర్తుకి మనం ఓటేస్తే రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు మనకి ఇచ్చే విధంగా ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారు. కాబట్టి మనం అందరూ కూడా ఆలోచించి ముందుకు పవన్ అన్నకి మనం ఉన్నామని ముందుకు మనం తోడుగా ఉంటే అన్ని పనులు మనకు అవుద్ది. కాబట్టి ఆలోచించండి. ఈరోజు పెద్దగొంది గ్రామంలో కనీసం ఈ స్కూల్ బిల్డింగ్ లేని పరిస్థితి ఉంది, ఒక అంగన్వాడీ బిల్డింగ్ లేని పరిస్థితి ఉంది. మరి రోడ్డు కూడా ఇప్పుడు కొద్దిగా అవుతుంది. రోడ్డు కూడా ఈ గ్రామంలో చాలా సమస్య ఉంది. మరి ఎన్ని ప్రభుత్వాలు వస్తుంది కానీ కనీసం ఈ పెద్దగొంది గ్రామంలో కనీసం గుర్తించలేని పరిస్థితి ఉంది. ఈరోజు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. కానీ ఈరోజు మారుమూల గ్రామం, గిరిజన ప్రాంతం ఈరోజు అలాగే ఉంది. ఏ నాయకుడు కూడా మనకు కనీసం ఎలాగున్నారని ప్రజల దగ్గర వచ్చి కనీసం అడిగే నాయకుడు కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి మనం అందరూ కూడా ఆలోచించే అవసరం ఉంది. ఈరోజు తాగునీరు లేదు, సాగునీరు లేదు, అనేక సమస్యలు ఉంది పెద్దగొంది గ్రామంలో. మనమందరూ కూడా ఈరోజు ఆలోచించే అవసరం ఉంది. మనకు మంచి నాయకుడు కావాలి. ఈరోజు డబ్బుకో లేకపోతే దేనికో మానిసాయి మనం ఇదవుతే మన పిల్లల భవిష్యత్తుకి మనం దెబ్బ తినే అవసరం ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. ఆలోచించి పవన్ కళ్యాణ్ని ముందుకు తీసుకుని వెళ్ళండి. మంచి భవిష్యత్తు ఇస్తాడు పవన్ కళ్యాణ్ అని సందర్భంగా మీకు అందరు కూడా సందర్భంగా చెప్తున్నా. ఇక్కడ నన్ను ఇంత చక్కటి కార్యక్రమంని నన్ను చేసినందుకు, నాకు స్వాగతం పలికినందుకు మరి ఒక్కసారి పెద్దగొంది గ్రామ పెద్దలకు, మరి కమిటీ యూత్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జనసేన, జై జనసేన. పవన్ రావాలి, పవన్ రావాలి, పవన్ రావాలి. ఈ సైకో ప్రభుత్వం పోవాలి, ఈ సైకో ప్రభుత్వం పోవాలి.